జిల్లా ఒంటిమిట్టలో దళిత యువకుడిపై దాడి ఘటన కలకలం రేపింది. బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు న్యాయం కోసం పోలీస్ స్టేషన్ను ముట్టడించారు. ఒంటిమిట్ట మండలానికి చెందిన ఈరి హర్షవర్ధన్ ఆలియాస్ నానిపై హరిత హోటల్ సమీపంలో 8 మంది వ్యక్తులు దాడి చేసినట్లు బాధితుడు తెలిపారు. కులం పేరుతో దూషిస్తూ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితుడికి న్యాయం చేయాలని, నిందితులను వెంటనే అరెస్టు చేయాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు డిమాండ్ చేశారు. పోలీస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. కడప జిల్లా ఒంటిమిట్ట మండలం హరిజనవాడకు చెందినటువంటి ఒక దళిత యువకుడి పైన అమానుషంగా, అవమానకరంగా నిన్న రాత్రి జరిగిన దాడిలో, అగ్రవర్ణాల వారు చేసినటువంటి దాడిలో విపరీతమైనటువంటి దెబ్బలు తగిలి ఈరోజు లేవలేక ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి యువకుడిని అడిగి మరికొన్ని విషయాలు మనం అసలు ఏం జరిగింది, ఎవరు కొట్టారు, ఎంతమంది దాడి చేశారు, దాడికి గల కారణాలు ఏమిటనే విషయాన్ని ఈరోజు మన ముందున్న బాధితుడిని అడిగి కొన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, చెప్పండి, ఏం జరిగింది? మళ్ళీ అనే అతను నన్ను పిలిచినాడు, నీతో మాట్లాడాలి రాలని చెప్పి పిలిచినాడు. సరే అని చెప్పి నేను పోయిన వెంటనే అతను చిక్కిన మాలనా కొడక అని చెప్పి నన్ను మెడపట్టి వేసుకున్నాడు. మాలనా కొడక అని చెప్పి వేసుకుంటేనే దాని వెనక 4-5 మంది నా మీదకి, నేను ఇట్లా వెనక్కి తిరిగిగానే నా మెడపట్టి వేసుకుని 5 మంది నన్ను కింద పడేసి, ఒకరు గుండెల పైన, ఒకరు బ్యాట్లు, క్రికెట్ బ్యాట్తో కొట్టినారు కాళ్ళకి, నడుముకి. అట్లా ఒక 5-6 మంది ఊపిరాడకుండా అట్లా బుడ్డ నోట్లో పెట్టేసి నన్ను ముసుకేసి కొట్టినారు. అసలు ఊపిరాలు ఆరిస్తే సంపేస్తారా నా కొడక అని చెప్పి, మాలనా కొడక, లంజా కొడక అని తిడతా వాళ్ళ పాటికి వాళ్ళు నన్ను తాగి కొట్టేసినారు. కొట్టేసి నా ముక్కులోంచి రక్తం అంతా వస్తుంది. అట్లే వాళ్ళకి ఎట్లుందో తెలియకుండానే నన్ను కొట్టేసి నా పాటికి నన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోయినారు. సో దీనికి గొడవ జరగడానికి ముందు ఏమైనా పాత కక్షలు మీ మధ్య ఏమన్నా జరిగి ఉన్నాయా? పాత కక్షలు ఏం లేవు, కానీ వాళ్ళు ఎందుకు కొట్టినారో నాకు వాళ్ళకి ఏ సంబంధం లేదు. వాళ్ళు ఎటువంటి నాకు తెలియదు. కానీ వాళ్ళలో ఒక అతను నన్ను పిలిపించి, నీతో మాట్లాడాలి రా అని చెప్పి పిలిపించి, నేను పోయినాక ఏం రా మాలనా కొడుక అని చెప్పి నన్ను ఇది చేసి, నన్ను పోయినాక ఆ మాట అని చెప్పేసి నా మెడపట్టి వేసి నన్ను తలోంచి కింద పడేసి ఎక్కి కూర్చొని కొట్టినారు 4-5 మంది కలిసి. ఎవరు కొట్టిన వ్యక్తులు ఎవరు? వాళ్ళు ఏమైనా రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళ పేర్లు ఏం లేరు? రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళే. వాళ్ళ తండ్రి వాళ్ళు కూడా రాజకీయ సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అతను కూడా నన్ను పిలిపించిన అతను కూడా ఇంత ముందుగా జనసేన పార్టీ దాంట్లో ఉన్నాడు. ఎవరు అతని పేరు? ఎవరు? మళ్ళీ కట్టా మళ్ళీ అనే అతను నన్ను పిలిపించింది. అతను చెప్పి పిలిచింటేనే నేను వెళ్ళింటే నన్ను అట్లా చేసినాడు. నీకు ఫోన్ చేసి పిలిపించుకున్న వ్యక్తి ఎవరు? కట్టా మళ్ళీ నన్ను ఫోన్ చేసి పిలిపించినాడు. ఆ వ్యక్తులు అందరినీ 8 మందిని గుర్తుపడతావా? గుర్తుపడతాను. 5 మంది నాకు కనపచ్చినారు, మిగతా వాళ్ళు పక్కన ఉన్నారు. అప్పటికే నాకు కళ్ళు లేవు, కనిపించలేదు. మళ్ళీ అనే అతను, ఆ బొబ్బిలి అనే వాళ్ళ తమ్ముడు కొడుకు, అన్న కొడుకు, వాళ్ళిద్దరు ముగ్గురు నాకు కళ్ళకు కనపచ్చినారు ఆ బ్యాట్లు పట్టుకొని. మిగతా వాళ్ళు పక్కన ఉన్నారు చూస్తా. రాండ్రా ఇట్లా చంపేద్దాం, అది ఇట్లా అని మాట్లాడుకుని ఆ మాటలు మటుకు వినిపించినాయి. దాడి జరిగే సమయంలో కానీ, దాడి జరిగిన తర్వాత కానీ నేను పోలీసు వాళ్ళకి సమాచారం అందించినావా? లేదు. సమాచారం అందించాలి కదా. అంటే నేను ఆ పొజిషన్లో లేను, వచ్చి హాస్పిటల్లో చేరినాను. హాస్పిటల్ ఇక్కడి నుంచి, ఈ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి కడప రిమ్స్కి పంపించేస్తున్నాను. అక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన. హర్షవర్ధన్ అనే అబ్బాయి, అంటే అతను ఈ హరిత గెస్ట్ హౌస్లో పనిచేస్తాడు. అతనికి సంబంధించి ఏదో పాత, అంటే అతను ఏదో గొడవలు ఇన్వాల్వ్ అయినాడని అతనికి ఆపోజిట్ పర్సన్స్ మళ్ళీ మరియు బాలకృష్ణ కొంతమంది అతన్ని, అంటే డ్యూటీ అయిపోయిన తర్వాత నేను రాత్రి 10:30 తర్వాత మళ్ళీ రిటర్న్ పిలిపించుకొని ఇక్కడ బెడ్షీట్స్ ఏదో మార్చాలి అని చెప్పి, బెడ్షీట్స్ మీద అవి బాగాలేవి, నీ హోటల్ బాగాలేదు అనే విధంగా చెప్పించుకొని మొత్తానికి ఏదో మనసులో పెట్టేసుకొని వాడిని, పిల్లోని బాలకృష్ణ మరియు మళ్ళీ వాళ్ళ టీం అంతా కలిసి కొట్టినారని ప్రస్తుతానికి కంప్లైంట్. అతను పిల్లోడు హర్షవర్ధన్ ట్రీట్మెంట్ చేసుకుంటున్నాడు. అంటే క్రికెట్ బ్యాట్లతో దాంట్లో గాయపరిచారని కంప్లైంట్ ప్రస్తుతానికి.
రాత్రి సమయంలో మేము కంప్లైంట్ ఇచ్చేదానికి వస్తే ఎవరు స్టేషన్ పెట్టలేరు, కుక్కలు మాత్రం ఉండదని వాళ్ళు ఆరోపిస్తారు. రాత్రి రాలేదు వాళ్ళు కంప్లైంట్, వాళ్ళు రాత్రి రాలేదు, డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళారు వాళ్ళు. అట్లంటే అబ్బాయి వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. అబ్బాయిది చిట్వేలు అయితే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో చూసి డైరెక్ట్ హాస్పిటల్కి పంపిస్తారు. వాళ్ళు ఎవరు కంప్లైంట్ డైరెక్ట్ రాలేదు ఇక్కడికి. అక్కడికి వెళ్ళిన తర్వాత మా రిమ్స్ హాస్పిటల్ నుంచి ఆమె ఫోన్ చేసింది, ఏం సార్ ఇట్లా వాళ్ళు వచ్చినారు సార్ అంటే, సరేమ్మా పంపించి నేను నైట్ రౌండ్స్ ఆఫీసర్ను నేనున్నాను పంపి అంటే, వాళ్ళు లేదు మేము స్టేషన్కి వెళ్ళాము ఇక్కడే స్టేట్మెంట్ రికార్డ్ చేయండి అంటే ఆమె అక్కడే రికార్డ్ చేసి పంపించి మనం ఫార్వర్డ్ చేసి మా వాళ్ళు తీసుకొస్తున్నాం. మన దగ్గరికి రాలా, కంప్లైంట్ చేయడానికి ఏం రాలేదు. మా కొడుకు ఫోన్ చేసి రమ్మని చెప్పి దెబ్బలు కొట్టారు సార్, 4-5 మంది పిలిపించి కొట్టారంట సార్. మేము ఫోన్ చేసి తలకి మేము వచ్చినాము అంతే. 10 గంటలకు వచ్చినాము. అంతలోకి రిమ్స్కి పోయినాం, పిలుచుకోపోయి చూపించుకొని వచ్చినాం. మా కొడుకు అసలు ఎవరు జోలికి పాడు అసలు ఏమనలే. కానీ ఏం జరిగి వాళ్ళు ఎందుకు కొట్టినారో అది తెలియాలి మాకు. ఊరికి ఎందుకు పిలిచి కొట్టి ఏం లేవు సార్, ఏం లేవు. అది తీసుకుంటారు అంటున్నారు. మీరు ముందు హాస్పిటల్కి పోండి అంటున్నారు. ఏం తీసుకోవాలా, రాత్రి నుంచి ఏం అనుకోవాలా ఏం లే. కేసులేకి రాత్రి మేము వచ్చే కుక్కలు మరిగించినారు. కుక్కలు మరిచాగానే వాళ్ళు గేటు తీయలే. ఆమెను మేము పోయినాము. పోయేతలకి ఓనికి గుడ్డ నోట్లో పెట్టి ఓ నిట్టమ్మ చెట్టు కొట్టి ఇంక నేను చచ్చిపోయినా కదా అని వాడు పడిపోయినాడంట. పడిపోతానికి ఈయనకి రక్తం ఎప్పుడు గారు ఇంత గుడ్డ తీసినట్ట ఖర్చు పెట్టినాడంట నోట్లో. ఆ గుడ్డ ఎప్పుడు తీసినారో మరి కాళ్ళు పట్టుకున్నాడు, సార్ నేను చచ్చిపోతానని. వీడు సోదరు లేకుండా పచ్చిపోతే ఇంక అమ్మవాడు చచ్చిపోయినాడు. ఇంకా పాండేని పరిగించినారు. విన్నాం సార్, నేను 9 గంటలకు ఇంటికి వచ్చిన. ఓడి నేను వస్తాను అన్నాడు. నువ్వు తిని రాబే నేను వచ్చిన ఇంటికి అత్త వాటర్లోకి నేను అన్న పని చేసేది. నా వెనక వచ్చినాడు. వచ్చి జాలం కాడికి వచ్చిన మనిషిని నేను రూమ్ తీసుకున్నాను, నాకు బెడ్ కావాలా, నువ్వు రా తొందరగా అంది అంట. నా డ్యూటీ అయిపోయిందా, నేను రానన్నాడంట. రానన్నా కానీ బంగ పడుకొని ఎట్నో కట్ట రాబి నేను ఇంటికి పోయేదానికి లేదు. అప్పుడు 10 టైం, ఇంటికి పోయేదానికి టైం లేదు. రాబి అని బంగ పడినాడంట. బంగ పడతానే వాడు తెలిసినాడంట ఇంటికి. అప్పుడప్పుడు వస్తా ఉన్నాడు. ఆయన ఈడు మళ్ళీ పోయినాడు ఇంటికి. ఇంట్లోకి రాలా, ఇంటికి పోయి ఆడికి పోయినాడు. ఆడికి పోయినాక ఆమెను బుధ మీద చేసినాడు. బుధ మీద చేస్తానే ఏంది బా నేను ఇంటికి పోవాలా, నాకు తెలుదని మాట్లాడుతా ఆమెను నలుగురు మీద పడినారు. మీద పడతానే ఈడు కింద పడినాడు. కింద పడతానే ఆయన ఈ గుండెల మీద కూర్చున్నారు. ముఖానికి కొట్టి బ్యాట్ తీసుకొని తొడకు చేతికి అన్ని కొట్టినారు. వాడ పిల్లలను ఒకరు కూడా ఉండేము, వాళ్ళు మనసులో పెట్టుకొని కొట్టడం అన్నారు. ఇదంతా దీనికి కర్త కర్మ క్రియ అంతా బొబ్బిలి విలేకరు సుబ్బరాయుడు ఇలా ఆధ్వర్యంలో అంతా జరుగుతుంది సార్. రాత్రి మా పిల్లల్ని కొట్టినారు. కొట్టి సాగు బతుల మధ్య చనిపోతాడనగా ఇసుపెట్టేసి వెళ్ళినారు అంతే. వాళ్ళను రాత్రికి ఊరు దాడి చేసినారు. వాళ్ళు ఇప్పుడు మాకు ఆదరయ్యి మాకు పోలీసుల దగ్గర పోతే వాళ్ళు మళ్ళీ కుక్కలు ఇచ్చినారు. ఉదయం రాబడి కేసు మాట్లాడతామన్నారు. ఇప్పుడు అనపోతే ఇప్పుడు వచ్చే మేము న్యాయం చేస్తామే, మీకు ఎందుకు మీరు గమ్మంగా రండి. మీకు కుక్కలు ఇస్తుంది ఎవరు? గేట్ కాడ సార్. ఎందుకు కుక్కలు ఇస్తున్నారు? లోపల పోతే గేట్ కాడ కుక్కలు ఉన్నాయి, మనుషులు లేరు. రాత్రి టైంలో ఎవరు లేరు. మేము ఫోన్ చేసాం సార్. ఫోన్ చేసాము మళ్ళీ వచ్చినారు. అది మేము చూసి తల్లికి అంబులెన్స్ పిలిపించి ఆడికి పంపించారు.